బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిగి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పరిగి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. 3 సార్లు రైతు బంధు చెల్లింపులు నిలిపివేశారని, 420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచినా ఎన్నికల హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. పరిగి సభలో సవాల్ విసురుతూ రాష్ట్రంలోని 1,67,00,000 మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి 1.5 లక్షలు జమ చేస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. అయితే కేటీఆర్ ప్రసంగం కొనసాగుతుండగానే కొందరు కార్యకర్తలు సభ నుండి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో కొప్పుల మహేశ్వర్ రెడ్డి, మెతుకు ఆనంద్, సబితా ఇంద్రారెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు కనుక చిత్తశుద్ధి ఉంటే నువ్వు కనుక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు, ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకున్నా. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? ఎన్ని చూట మాటలు. తులం బంగారం ఇస్తాడు, తులం బంగారం. కేసీఆర్ లక్షిస్తుండు, 1,00,000 మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా. ఇచ్చిందా? నేను చెప్తే కదా, మెడల పుస్తకాలు భద్ర కూర్చుకొని కడితే ఆయన ఇచ్చేటోడు కాదు, ఎత్తుకపోయేటోడు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యాడు, తులం ఇనుము కూడా ఇయ్యాడు. అందుకే మిమ్మల్ని నేను ప్రార్థించేది, ఒక్కసారి మోసపోతే మన తప్పు, మోసం చేసిన తప్పు అవుతుంది. రెండోసారి కూడా మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. పరిగిలో నేను మళ్ళీ దండం పెట్టి చెప్తా ఉన్నా, ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎగరాల్సింది, లేకపోతే న్యాయం జరగదు, మళ్ళీ తిరిగి అవకాశం రాదు. అందుకే దయచేసి మీకు ప్రార్థించేది, చిన్న పంచాయతీలు ఉంటాయి ఊళ్ళలో, కానీ అవన్నీ పక్కకు పెట్టాలి. ఒకసారి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అని మనం తీర్మానించుకున్న తర్వాత కేసీఆర్ గారు తిరిగి తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో రావాలి, ఈ రాబందు పోవాలి, రైతు బంధు కేసీఆర్ రావాలి అనుకుంటే గట్టిగా కొట్టాడాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. కానీ కేసీఆర్ గారు పట్టణ కౌన్సిలర్లు, మాజీ మార్కెట్ చైర్మన్లు, సింగిల్ విండోల అధ్యక్షులు, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు అందరికీ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న బూత్ లెవెల్ ఏజెంట్లకు, పరిగి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎక్కడ కూడా ఎలాంటి తొట్టుపాటు లేకుండా, మాటలు అటు ఇటు కానియకుండా సూటిగా కేసీఆర్ గారు చెప్పినారు. మోసపోకండి, మోసకారి కాంగ్రెస్ ను నమ్మకండి, నమ్మితే మోసపోతే గోసపడతారు, నా మాట వినండి, మన ఐక్యత దెబ్బతింటే నష్టపోయేది మనమే అని చెప్పి కేసీఆర్ గారు మరి పరిగిలోని ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లెకి అందరికి కూడా హితబోధ చేసి, విజ్ఞప్తి చేసి మీ అందరు గుర్తు తెచ్చుకోవాలి. కేసీఆర్ గారికి పదవులు కొత్త కాదు. కేసీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చింది 1978-79 ఆ ప్రాంతంలో. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పుట్టక ముందే కేసీఆర్ గారు దాదాపు 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 41 ఏళ్ల నుంచి కేసీఆర్ గారు పదవుల్లో ఉన్నారు. 85లో ఎమ్మెల్యే అయినట్టే ఈరోజు 2026 41 సంవత్సరాల నుంచి అన్ని పదవులు కేసీఆర్ గారు చూసినారు. ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఎంపీగా పనిచేసినారు, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా, కేంద్ర కేబినెట్ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని పదవులు కేసీఆర్ గారు చేసినారు. ఆయన కొత్తగా ఆయనకు వచ్చే పదవి లేదు. కానీ ఇవాళ మనం పరిగిలో ఆలోచించుకోవాల్సింది, కేసీఆర్ గారి మాటను విననందుకు, మహేష్ రెడ్డి గారిని ఓడించుకున్నందుకు బాధపడుతున్నది ఎవరి వల్ల, ఇబ్బంది పడుతున్నది ఎవరు? కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు,
మీరు గెలిపించి మళ్ళీ పని చేయమంటే పని చేస్తా, లేదా పక్క కూర్చోండి అంటే పక్క కూర్చుంటా, నాకేమి బాధ లేదు. ముఖ్యంగా పరిగి అంటేనే రైతు బిడ్డలు ఉండే ఒక వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. మరి అట్లాంటి పరిగిలో రైతు బిడ్డలకు రైతులకు ఎన్ని మాటలు ఇచ్చినారో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవడం. ఇంతకుముందే మహేష్ రెడ్డి అని చెప్పినట్టు వెంటనే కొండి 2 లక్షలు బ్యాంకు దగ్గర. ఇదివరకు కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసినా మీరు వెంటనే బ్యాంకు పోయి పరిగెత్తుకుంటూ పోయి ఉరుక్కుంటూ పోయి 2 లక్షలు తెచ్చుకోండి. నేను వస్తూనే ఉన్నా డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అన్నాడు. అట్లాగే కేసీఆర్ సంబంధించి కూడా మీకు ఒక 2 విషయాలు చెప్పాలి. అయితే SIR గురించి, సభ్యత్వం గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి రాష్ట్రంలో ముఖ్యంగా మీ పరిగిలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి, రాష్ట్రంలో ఇవాళ రైతులు అవస్థలు పడుతున్న పరిస్థితి కథలు ఎట్లా చెప్పింది ఆ రోజు ఇప్పుడే మీరు విన్నారు. రైతులకు ఇస్తాం, భూ యజమానులకు ఇస్తాం, కౌలు రైతులకు కూడా ఇస్తాం. రైతు బంధు నడిచిందా? కౌలు రైతులకు రైతు బంధు వచ్చిందా? గట్టిగా చెప్పాలి, వచ్చిందా రాలేదా? అట్లాగే ఇంకొక మాట చెప్పిండు, రైతు కూలీలకు నెలకు ₹1000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నాడు. వచ్చిందా? రైతు కూలీలకు, నిరుపేదలకు, భూమి లేని వాళ్లకు ₹1000 వచ్చిందా? నెలకు బోనస్ వచ్చిందా? ఏమన్నా వచ్చిందా? మరి మనకు సోయి వచ్చిందా? పరిగిలో సోయి అన్న వచ్చిందా లేదా? వస్తే చాలు. ఎందుకంటున్నా అంటే పచ్చి అబద్ధాలు. ఇప్పుడు ఈ దండం పెడతాను, కోపమంతా ఎలక్షన్లు చూపెట్టాలి. ఇక్కడ నాన్న ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఇటువంటి జూట మాటలు 1 కాదు 2 కాదు 420 చెప్పారు. 420 హామీలు ఇచ్చి 420 మాటలు చెప్పి ఇవాళ ఓట్లు వేయించుకున్నారు. 2 పంటలకే ఇస్తావా కేసీఆర్, 3వ పంటకి ఇవ్వాలా రైతు బంధు అన్నది ఆడుతున్నదా? మరి ఇలా రైతు బంధు పడుతుందా? కేసీఆర్ ఉన్నప్పుడేమో మీకు నాట్లప్పుడు రైతు బంధు పడేది, ఇప్పుడేమో ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. పార్లమెంట్ ఒకసారి ఇచ్చిండు, అట్లాగే పంచాయతీ ఎన్నికలకు ఒకసారి ఇచ్చిండు. మళ్ళీ రైతు భరోసా సంవత్సరానికి ఎకరానికి ₹15,000 ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి ₹12,000 ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సిన యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతులు రావాల్సిన కౌలు రైతులకు వస్తాయి. భూమి లేని వాళ్ళు, ఉపాధి హామీ కూలీ వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము అని ఇప్పుడు అందరికీ ఇస్తాం. అది ఆల్మోస్ట్ అందుకే అక్కడ డబుల్ అవుతుంది. ఓవర్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుంది? మేమేమన్నా దివాణా కాలమా? మాఫీ 2 లక్షలు అన్నాడు, అయిందా కాలేదా? అడిగిన రామ్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా గెలిపించిందా? అయిందా కాలేదా? గట్టిగా కేసీఆర్ అంటున్నాడు మేము కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు. మాకేమన్నా దిమాగ్ లేదా? మేమేమన్నా దివానా కాదమ్మా అడగలేదా? మరి అడగలేదా ముఖ్యమంత్రి గారిని? 3 సార్లు రైతు బంధు కొట్టినాను, ఏమనాలా? నేనైతే మంటలేను. మళ్ళీ ఏమనంటే నేను ముఖ్యమంత్రి తిట్టిడు ఇంకా అహంకారం అని మళ్ళీ నాకు తిరుగుతాను. లేకపోతే ఆయన చెప్పిందే చెప్తున్నాడు, నేను కొత్తగా ఏం చెప్తలేదు. ఇంకా చాలా చెప్పిండు, చాలా ఉన్నాయి. నేను మిమ్మల్ని